నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే అనేక హామీలు నెరవేర్చాం. చంద్రబాబు పరిపాలన మెచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఎమ్మెల్యే అదితి గజపతి. మక్కువ మండల ప్రజాశక్తి విలేకరుపై దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం. ఉపాధి పనుల్లో వెండర్ విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును అమలు చేయాలి డిమాండ్ చేసిన వైసీపీ. విజయనగరం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో భూ విషయమై మొదలైన వాగ్వివాదం తీవ్రమై ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన వారు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. వారందరూ రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. విజయనగరం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కొట్లాటలో 10 మంది గాయపడ్డారు. భూ విషయమై మొదలైన వాగ్వివాదం కొద్దిసేపటికి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన వారు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. వారంతా రాజాం సామాజిక ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆసుపత్రి వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడి ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరించారు. విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా గుంకలం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బలగం రమణతో సహా 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వారందరికీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల పడాలపేట గ్రామానికి చెందిన సుమారు 200 కుటుంబాల వారు వైసీపీని వీడి తెదేపాలో చేరారు. ఆ షాక్ నుంచి వైసీపీ తేరుకునే లోపే గుంకలాం గ్రామానికి చెందిన సుమారు 100 మంది వైసీపీకి గుడ్ బై చెప్పేసి సైకిల్ ఎక్కేశారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో సోమవారం వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంకలాం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బలగం రమణ, వైసీపీ నాయకులు బలగం సత్యబాబు, సుందర్రావు, వార్డు మెంబర్స్ కులుకు శ్రీను, బలగం పెంటం నాయుడుతో సహా 100 మంది పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. టీడీపీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పార్టీలో చేరిన వారందరికీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ 3 రోజుల వ్యవధిలోనే 2 గ్రామాల ప్రజలు టీడీపీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది తెలుగుజాతి అభివృద్ధి కోసమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే సూపర్ 6 పథకాలలో ఇప్పటికే కొన్ని నెరవేర్చారని, ఖజానా సహకరించకపోయినా అతి త్వరలో మిగతా హామీలన్నీ నెరవేరుస్తారని తెలిపారు. కొత్తగా చేరిన వారందరికీ ఎప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ టీడీపీ ఎల్లప్పుడూ కొత్తవారిని ఎలాంటి భేషజాలు లేకుండా ఆహ్వానిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆనందం, గౌరవం రెండూ ఉంటాయని, టీడీపీని ఎప్పుడూ గౌరవ స్థాయిలో ఉంచాలని కొత్తగా చేరిన వారిని కోరారు. వైసీపీలో ఉన్నప్పుడు జరిగిన చేదు అనుభవాలు తెలుగుదేశంలో ఉండవని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గుంకలాం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి దొన్నగా ఉన్నారని కొనియాడారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎటువంటి విధి విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో అదే కార్యాచరణను నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అశోక్ గజపతిరాజు కొనసాగిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ పార్టీ తీసుకున్న మూర్ఖత్వపు నిర్ణయాల వలన నిరుద్యోగం పెరిగిపోయిందని, రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొత్త వాళ్ళు అందరు కూడా ఎక్స్ ఎంపీటీసీస్, ఎక్స్ సర్పంచెస్, వార్డ్ మెంబర్స్, అలాగా ప్రజలు, గుంట్లాం గ్రామ ప్రజలు అందరు కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు చూసి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులు, అలాగే మన నారా లోకేష్ గారు చేసిన మంచి పనులు చూసి మన పార్టీకి ప్రభావితమై మీరందరు రావటం కూడా చాలా సంతోషం. అలాగే మీరు చూస్తుంటే మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా క్రమశిక్షణతో కూడిన పార్టీ. ఇక్కడ మనకి ఎక్స్ ఎంపీటీసీ వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మనకి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు విధి విధానాలు ఆ రోజుల్లో పెట్టారు. ఆ రోజుల్ని పెట్టిన విధానాలు వారి అడుగు జాడల్లో నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన నాన్నగారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి,
అందరు కూడా వారు విధానాలు నిలబెడుతూ పార్టీని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. మనిషి జీవితానికి కావాల్సింది రెండే కదా, ఆనందం, గౌరవం. ఈ రెండు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటాయి. ఒక పక్క అయితే గౌరవం ఉన్న పార్టీ, ఒక పక్క అయితే నాయకత్వం. అశోక్ గజపతి గారి కాన్స్టిట్యున్సీలో నాయకత్వం కూడా మనం గౌరవంగా తీసుకోవాలి. ఇవి రెండు కళ్ళు. అందుకు మనం అందరం కూడా, మీరందరూ మీతో పాటు మేము కూడా ఆ గౌరవాన్ని మనం పొందుతూ తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావడానికి మీ స్థాయిలో మీరు పనిచేయండి. ఇప్పుడు నరసింహరావు గారు చెప్పారు, మా ఊరు ఎప్పుడు మేము, ఎందుకంటే చాలా ఇష్టమైన ఊరు అశోక్ గజపతి గారికి, మేడం గారికి వాళ్ళ ఊరు. ఆ స్థానంలో మీరు కూడా వచ్చి అన్నం చాలా సంతోషం. ఖచ్చితంగా పోటీ పడండి ప్రతి మండలంలో కూడా, ఎందుకంటే రేపు భవిష్యత్తు మనం చూస్తున్నాం. ఇంకా మనం ఏదో పార్టీలో ఉన్నాం, మీరు వచ్చారు, మిమ్మల్ని ఉత్సాహపరచని చెప్పిన మాట ఇది కాదు. యావత్ ప్రతి ఒక్కరు మాట మనసులో ఉండదు ఒకటే మాట, ఏంటంటే ఇంక వైకాపా పరిస్థితి ఇంక ఉండదు. అయితే మీరు రిజిస్టర్ అవ్వాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక రేపు గ్రామాలకు అభివృద్ధి జరగాలన్నా ఏం జరగాలన్నా తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతాయి కనుక మీరు అందరూ కూడా ఈ పార్టీకి రావడం సంతోషం. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 3 రోజుల వ్యవధిలోనే 2 గ్రామాల నుంచి మన పార్టీలోకి రావడం, ఖచ్చితంగా పార్టీ దీని వల్ల బలోపేతం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాలు ఏ రకంగా గడిచాయో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది. రాష్ట్రంలో ఏ వర్గం యొక్క ప్రజలు కూడా ఆనందంగా లేరు, అందరూ కూడా తెగ ఇబ్బందులు పడ్డారు. చివరికి చెప్పేది ఏంటంటే ప్రజలు మొత్తమే కాదు, వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఒక శుభ పరిణామం. తెలుగుదేశం పార్టీ అందరిది, ఇక్కడ అందరినీ కూడా సమానంగా చూస్తారు. ఈ పార్టీ అనేది స్థాపించింది తెలుగు జాతి అభివృద్ధి కోసం, తెలుగు జాతి అభ్యుదయం కోసం. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా మీ గ్రామాన్ని కానివ్వండి, నియోజకవర్గాన్ని కానివ్వండి, అభివృద్ధి బాట వైపే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు. మరి వచ్చిన అనతి కాలంలోనే ఆయన సూపర్ 6 పథకాల్లో ఎన్నో పథకాలు కూడా ఆల్రెడీ ఇవ్వడం అనేది జరిగింది. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యుత్ మీటర్ రీడర్స్ గొంతు నొక్కుతుందని ఏపీ విద్యుత్ మీటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు శివారెడ్డి, ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. విజయనగరం అమర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రథమ మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో తమ ఉద్యోగులకు ఎసరు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల సుమారు 4,000 మంది ఉపాధి కోల్పోతామన్నారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదన్నారు. స్మార్ట్ మీటర్స్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్ అందరి జీవితాలు రోడ్డున పాలవుతాయన్నారు. ఫిబ్రవరి 20న విజయవాడలో జరిగే మహాసభల్లో సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రథమ మహాసభ మీటర్ రీడర్స్ విజయవాడలో జరుగుతుంది. దాని యొక్క వాల్ పోస్టర్ని ఈరోజు విజయనగరం జిల్లాలో ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలోనే తదుపరి కార్యాచరణ కూడా మేము ప్రకటించబోతున్నాం. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు వస్తే మొట్టమొదటిగా మీటర్ రీడర్లకే ఉద్యోగ భద్రత అనేది ఉండదు. దీని మీద పలు రాజకీయ నాయకుల్ని, అలాగే ప్రజాప్రతినిధుల్ని, మినిస్టర్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ న్యాయం చేస్తారన్నారు, కానీ ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఇప్పుడు కూడా చెప్పలేదు. సో రేపు ప్రథమ మహాసభలో మేము భవిష్యత్తు కార్యాచరణకై ప్రకటిస్తాం. ఈలోగా మా సమస్యలన్నీ పరిష్కరించాలి, లేని వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించలేం. ఇందులో భాగంగానే ఈ వాల్ పోస్టర్ అన్నది విజయనగరం జిల్లాలో జరుగుతుంది. దీనికి విజయనగరం జిల్లా నుండి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మేము కోరుకున్నాం. అలాగే 100 మంది వరకు వస్తానన్నారు. 100 మంది కాదు, మొత్తం ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కదిలి రావాలని చెప్పి పోస్టర్స్ ఆవిష్కరణ ప్రముఖంగా చెప్తున్నాం. మేము కోరుతున్నాం, మీటర్ రీడర్స్ 20 సంవత్సరాల నుంచి ఇదే ఉపాధిని నమ్ముకొని ఉన్నారు. ఇవాళ ప్రజలకి సేవలు అందిస్తే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు. వీళ్ళకి కనీస వేతనం ఇవ్వండి. వీళ్ళకి విద్యుత్ సంస్థల్లోనే ఆయా సంస్థల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించి ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే అటువంటి కార్యాచరణ తీసుకోండి, కానీ ఈ విధమైనటువంటి చిరు వేతన జీవుల పైన మీరు కక్కసాధింపు చర్యలు దిగడానికి ఇది సరైనటువంటి విధానం కాదు. దుర్మార్గమైన చర్యను మేము ఏఐటీసీగా వ్యతిరేకిస్తున్నాం. రేపు 20వ తారీఖు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా రేపు రాబోయే 24వ తారీఖు నుంచి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో మీ స్మార్ట్ మీటర్స్ ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఈ మీటర్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం ఇప్పిస్తాం అనేటువంటి ప్రకటన చేయండి. లేదంటే అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి ఖచ్చితంగా దశల వారీ ఆందోళన కార్యాచరణని మేము తీసుకోదలుచుకుంటున్నాం. తర్వాత జరగబోయేటువంటి ప్రజల్లో ప్రతి ఇంటికి వేళ మీటర్ రీడింగ్ ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే ప్రజల నుంచి మద్దతుని తీసుకుంటాం. మీటర్ రీడర్స్ అందరినీ ఐక్యం చేస్తాం. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సమస్యల పరిష్కారం అయినంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.
విశాఖపట్నం కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఆమెతో పాటు 39వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సీతంపేట జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ నాయకురాలు కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం తన అనుచరులతో కలిసి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. సీతంపేట జనసేన కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో 39వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆమె జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ వారికి కండువాలు వేసి జనసేన పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉండే జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే కొల్లి సింహాచలం 39వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పార్టీలోకి రావటం శుభ పరిణామమన్నారు. వారికి వారి వార్డు అభివృద్ధికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. కొల్లి సింహాచలం మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన, దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ సారథ్యంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ తరుణంలోనే వార్డు అభివృద్ధిని కోరుకొని జనసేన పార్టీలో చేరటం జరిగిందన్నారు. వార్డులోనే కాక విశాఖ నగరంలో పార్టీ బలోపేతాన్ని తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. విజయనగరంలోని కనపాక సిక్కుల కాలనీ వద్ద గల ఎన్పీఆర్ భవన్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల రైతు సంఘం, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. విశాఖ డైరీ పాల రైతుల సమస్యలపై సమిష్టిగా పోరాడాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయనగరంలోని కనపాక సిక్కుల కాలనీ వద్ద గల ఎన్పీఆర్ భవన్లో పాల సంఘం, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో విశాఖ డైరీ పాల రైతుల సమస్యలపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పాల రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తూ డైరీ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు సమావేశంలో ప్రతినిధులు ఖండించారు. ఆవు పాలు కనీస వెన్న శాతం 2.8 నుంచి 3.1% పెంచారని, వెన్న శాతం యథావిధిగా 2.8% కొనసాగించాలని, తగ్గించిన ఆవు పాల ధర పెంచాలని డిమాండ్ చేశారు. ఆవు పాలు ధర తగ్గించడం వల్ల పాలు పోయిన రైతులకు బోనస్ నిలిపివేశారని, తక్షణమే రైతులకు బోనస్ చెల్లించాలని అన్నారు. హౌస్ కమిటీ విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలని, డైరీని సహకార రంగంలోకి తీసుకురావాలని కోరారు. అక్రమాలకు పాల్పడ్డ యాజమాన్య ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డైరీ ఆస్తులను తిరిగి డైరీకి అప్పగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా లీటరుకు 5 రూపాయల ధర చెల్లించాలన్నారు. ఈ సమస్యలన్నింటిపైన ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు లోకవరపు ఆదినారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి గొంప కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాలం, నాయకులు గంగునాయుడు, రైతులు పాల్గొన్నారు. ఈ డైరీని కొల్లగొట్టిన ఆస్తులు కాపాడుకోవడానికి ఈరోజు ఈ విధంగా విశాఖ డైరీ చైర్మన్ అడార్ ఆనంద్, బోర్డు డైరెక్టర్లు ఈ విధమైన రైతులకు అన్యాయం చేస్తున్నారు. దాని మీద భవిష్యత్తులో ఇప్పటికే పాలు ఏదైతే ఆందోళన మూలంగా వెనక్కి ఇచ్చే పాలు 10% వెనక్కి తీసుకున్నారు. అలాగే ధరల్లో పట్టికలో కూడా కొన్ని మార్పులు చేశారు. అయితే దాన్ని ఎక్కువ మంది పాల రైతులకి నష్టం చేకూర్చే విధంగా అది ఉంది. అలాగే 30 లీటర్లు తక్కువ ఉన్న సెంటర్లన్నింటినీ ఈరోజు ఆపారు. ఆ రైతులందరూ ఈరోజు పాలు మళ్ళీ వాళ్ళు వేరే ఆధారం లేక పాలు పోసుకోవడానికి లేకుండా చేస్తారు. అదే విధంగా ఈరోజు ఈ ధర తగ్గించిన దాని మీద వేరే డైరీలకి మారిన, ధర తగ్గించిన వాళ్ళ పాలు పోయిన రైతులకి ఈరోజు విశాఖ డైరీ వాళ్ళు సంవత్సరానికి ఇచ్చిన వ్యత్యాస ధరలో బోనస్ రూపంలో ఇచ్చేది సంక్రాంతికి ఇచ్చిన దానిలో వాళ్ళకి నిలుపుదల చేశారు. ఈ విధంగా డైరీ ఈ రైతుల్ని, పాల రైతుల్ని కష్టాన్ని దోచుకుంటూ వాళ్ళు కక్షాదింపులుగా ఈ విధంగా చేస్తుంది. అందుకోసం మేము కోరేది ఏంటంటే ఈ సందర్భంగా ఏకంగా ఈ వచ్చిన అంత వెంటనే విశాఖ డైరీ ఏదైతే 2.8 దగ్గర వెన్న శాతాన్ని 3.1 చేశారో దాన్ని వెనక్కి తీసుకోవాలా. అలాగే 3 రూపాయల నుంచి 4 రూపాయలు తగ్గించిన దాన్ని వెంటనే పునరుద్ధరించాలా. అలాగే ఈ 30 లీటర్లు తక్కువ ఉన్న డైరీలు వెంటనే ఇవ్వాలా. అలాగే ఈ ఫీడ్ విషయంలో 50% రాయితీతో ఇవ్వాలా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు పాల రైతులకి లీటర్కి 5 రూపాయలు ప్రోత్సాహక ధర ఇచ్చి ఆదుకోవాలా. అలాగే ముఖ్యంగా విశాఖ డైరీని ఈరోజు కంపెనీల చట్టంలోంచి సహకార రంగంలోకి తీసుకురావాలా. వెంటనే హౌస్ కమిటీ రిపోర్టుని క్షుణ్ణంగా దాని మీద దర్యాప్తు చేసి విశాఖ డైరీ యాజమాన్యం దోపిడీ చేసిన దాని మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పాల రైతులుగా డిమాండ్ చేస్తాం. ఇది వెంటనే డైరీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ తగిన విధంగా స్పందించకపోతే మార్చి 2వ వారంలో పెద్ద ఎత్తున విశాఖ డైరీ 7 జిల్లాల పరిధిలో రైతాంగాన్ని కోటేసి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాసేపు విరామం. సాహస
సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరుపై టీడీపీ నాయకులు భౌతిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మన్యం జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేకరిపై టీడీపీ నాయకుడు దాడి చేసిన ఘటనను ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జర్నలిస్టు సంఘాల నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. భావ ప్రకటనకు స్వేచ్ఛ లేదంటూ నినాదాలు చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన అధికారులు అన్న వార్త ప్రచురిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజాశక్తి విలేకరిపై మక్కువ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దాడి చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాల నేతృత్వంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దాడి జరిగిన వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారని, కానీ వారు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అదేవిధంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తక్షణమే దాడి చేసిన వ్యక్తిపై పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు, అధికారుల తీరును ఎండగడుతూ వార్తలు రాస్తే టీడీపీ నాయకులు భౌతిక దాడులకు దిగటం హేయమైన చర్య అని విజయనగరం జిల్లా జర్నలిస్టుల సంఘాల నాయకులు అన్నారు. ప్రజాశక్తి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్కు వినతి పత్రం అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై టీడీపీ మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల నాయుడు ఆదివారం దాడికి పాల్పడడంతో పాటు చంపుతానని బెదిరించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘాలు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి జర్నలిస్టు సంఘాలు నాయకులు శివప్రసాద్, ఎంఎంఎల్ నాయుడు, కోటేశ్వరరావు, రాములు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అధికారులకు పట్టదా అనే శీర్షికతో ఈ నెల 3వ తేదీన ప్రజాశక్తి దినపత్రికలో వార్త వచ్చిందని తెలిపారు. దీనిపై కక్ష పెట్టుకున్న వేణుగోపాల్ నాయుడు ఈ నెల 16న వెంకంపేట కాశీపట్నం రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన విలేకరి రామారావుపై తీవ్రంగా విగిపోతూ మా మంత్రి గారిపైన వార్తలు రాస్తావా అంటూ ఏకవచనం, అసభ్యకరమైన పదజాలంతో భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. ఈ నేపథ్యంలో అదే రోజు మక్కువ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం వార్తలు రాస్తున్న ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడికి పాల్పడిన వేణుగోపాల్ నాయుడుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే పద్ధతి కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. మండల ప్రజాశక్తి విలేకరిపై ఆ మండల అధికార పార్టీ అధ్యక్షులు దాడి చేయడం అనేది చాలా హేయకరమైనది. ఇది జర్నలిస్టుల తరఫున అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చాలాసార్లు కూడా ఇలా జర్నలిస్టులపై తరచూ దాడులు చేస్తున్నాం అనేది ఏ పార్టీకి, ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి దాడులు చేయడం వల్లే ఆ ప్రభుత్వానికి ఎటువంటి గతి పట్టిందో అందరం చూస్తున్నాము. ప్రస్తుతం ఇదే వరవడిని కొనసాగిస్తే కనుక ఈ ప్రభుత్వం కూడా అలాంటి పరిస్థితి వస్తుందనేది విషయం అనేది గుర్తు చేసుకోవాలి. అలాగే ఏదైతే ఈ ప్రజాశక్తి విలేకరిపై చేసిన ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తక్షణమే ఆ బేషరతుగా అయితే క్షమాపణ చెప్పాలి. అలాగే మున్ముందు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఒక కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మీకు ఏమైనా అభ్యంతరకరంగా వార్తలకు సంబంధించిన కానీ ప్రజా సమస్య సంబంధం ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే కనుక దానికి ఒక చట్టాలు ఉంటాయి. అలాగే లీగల్ పరంగా కూడా మీరు చర్యలు తీసుకోవచ్చు. అంతేకాని ఇలాగ భౌతిక దాడులు చేయడం, అలాగే
వాళ్ళపై దుర్భాషలాడపడం అనేది ఎవరికి కూడా మంచి పద్ధతి కాదు. ఇటువంటి చర్యలు మున్ముందు రిపీట్ కాకూడదని అయితే మేము జర్నలిస్ట్ తరఫున కోరుకుంటున్నాము. మున్ముందు ఇదే కొనసాగితే కనుక గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆ భారీ మూల్యం చెల్లించకుండా అదే పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా వస్తుందని అయితే మేము హెచ్చరిస్తున్నాం. వార్తలు వ్యతిరేకంగా రాస్తే నన్నంత మాత్రాన కొడతానన్నట్లయితే అది చాలా దారుణం. ఇలాగే గత ప్రభుత్వాలు కూడా ఇలాగ వ్యతిరేకంగా రాసే విలేకరుల మీద చర్యలు తీసుకునేటప్పుడు ఆ ప్రభుత్వాలకి ప్రజలు బుద్ధి చెప్పారు. అట్లాగా ఇప్పుడు ఈ మక్కువ విలేకరు ప్రజాశక్తి విలేకరుపై దాడి చేయడము చాలా దారుణము. ఆయన వాస్తవాలు రాశారు. ఒకవేళ ఆయన వాస్తవాలు కాదన్నట్లయితే పిలిచి మాట్లాడొచ్చు, లేదు కోర్టులకు వెళ్ళొచ్చు, రకరకాలైన చర్యలు ఉన్నాయి. ఇదే విధంగా ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఉత్తరాంధ్రలో లీడర్ పత్రిక విశాఖపట్నంలో కూడాను ఒక ఆర్డీఓ ఆ పత్రిక పైన స్వేచ్ఛ లేదని దాని మీద ఆర్ఎన్ఐకి రాయడం జరిగింది. ఈ మధ్య కాలంలో పార్తీపురం ఎమ్మెల్యే కూడా మేనేజ్మెంట్లకి కంప్లైంట్ చేస్తున్నారు. అంటే జర్నలిస్టులకి భయపెడుతున్నారు. వార్తలు రాస్తే మీకు మీ మేనేజ్మెంట్లకి రాస్తారు. అట్లాగే ఎన్నాళ్ళు భయపెడతారు. ఇలాగే భయపెట్టిన ప్రభుత్వాలు ఏమయ్యాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అదే గతి వీళ్ళకి కూడా పట్టే ఖచ్చితంగా ఆ గతే వీళ్ళకి పడుతుంది. ఇప్పుడు కానీ ఆ ప్రజాశక్తి విలేకరుల మీద కానీ క్షమాపణ చెప్పకపోయినట్లయితే ప్రతి మండలం నుంచి కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైనట్లయితే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళ మీద ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా డీజీపీకి కూడా మేము లెటర్ రాయడం జరుగుతుంది. ఇట్లాంటివి తప్పుడు పనులు చేయడం మాత్రం రేపు తెల్లవారి జర్నలిస్టులు పూర్తిగా విజయనగరం జర్నలిస్టులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని విశాఖ జర్నలిస్టుల సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లాలో ప్రజాశక్తి విలేకరుపై జరిగిన దాడిని నిరసిస్తూ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు. పాత్రికేయుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టం చేయాలని 2 దశాబ్దాలుగా పాత్రికేయ సంఘాలు కోరుతున్నాయన్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడ రామారావుపై అక్కడ టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడంతో పాటు రామారావును చంపుతానని బెదిరించడంతో సోమవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఐజీలు, కమిషనర్లు, కలెక్టర్లకు స్థానిక నాయకత్వాలు వినతి పత్రం అందజేశాయి. రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు విశాఖలో కూడా విశాఖ డీఐజీ గోపీనాథ్ శెట్టి కార్యాలయంలో జర్నలిస్టులంతా కార్యాలయం మేనేజర్ సూర్యారావు, సిసి గణేష్లను కలిసి వినతి పత్రం అందించారు. అంతకు ముందు ఏయూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించి అక్కడి నుంచి జర్నలిస్టులంతా ర్యాలీగా డీఐజీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను కాపాడాలని, అలాగే దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలో జనసేన పార్టీలో చేరికలు పందుకున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంగా ప్రశాంతి సమక్షంలో 56, 63 వార్డుల వైసీపీ నాయకులు, కార్యకర్తలు 400 మంది జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీలో చేరిన వారందరికీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖలో జనసేన పార్టీ రోజురోజుకు పుంజుకుంటుంది. దేశంలో మోదీ, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి ఆకర్షితులై విశాఖ వైసీపీ వార్డు స్థాయి నాయకులు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధి 5663 వార్డుల వైసీపీ నాయకులు, కార్యకర్తలు 400 మంది నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అంగా ప్రశాంతి, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీతంపేట జనసేన కార్యాలయంలో వారికి పార్టీ కొండువా వేసిన వంశీకృష్ణ జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంగా ప్రశాంతి 56వ వార్డు నాయకుడు పెంటకోట శివ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కూటమి అందిస్తున్న ప్రజారంజక పాలనకు, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారన్నారు. జన సైనికులుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్లో యూసీసీ T20 క్రికెట్ టోర్నమెంట్ సందడి సోమవారం ప్రారంభమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ టాస్ వేసి టోర్నీని ప్రారంభించారు. జట్టు సభ్యులను పరిచయం చేసుకుని క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. విశాఖ రైల్వే స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అన్లిమిటెడ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో యూసీసీ T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీఏ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ ముందుగా క్రికెట్ టోర్నీని ప్రారంభించి జట్టు ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా టాస్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. క్రీడల్లో క్రికెట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉందని, ఆటగాళ్లు బాగా ఆడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 21 వరకు కొనసాగుతుందని, ముగింపు రోజున విజేతలకు పలువురు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అధికారులు నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని, లేదంటే దీనిపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఉపాధి హామీ పనులు కాంట్రాక్టర్లకు ఇవ్వరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం 50% పనులలో కూలీలకు ఉపాధి కల్పించాలని, యంత్రాలు వినియోగించడం, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వంటివి చేయరాదని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రమేయం లేకుండా ఇష్టారాజ్యంగా తమకు కావలసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తుందని ఆరోపించారు. దీనిపై హైకోర్టు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించరాదని స్పష్టంగా తీర్పు ఇచ్చిందని, దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తీర్పును అమలుపరిచి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఉపాధి హామీల అక్రమాలను వైసీపీ సహించదని, సమస్య యథావిధిగా కొనసాగిస్తే భవిష్యత్తు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో సర్పంచుల హక్కులకు భంగం కలిగిస్తూ పాలన జరుగుతుందని వైసీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. ఉపాధి చట్టంలో వెండర్ విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ కలెక్టర్ శ్యాంప్రసాద్కు వినతిపత్రం అందించారు. ఉపాధి హామీ చట్టానికి విరుద్ధంగా వెండర్ విధానం ద్వారా పనులు చేయించడం సర్పంచులు హక్కులను కాలరాయడమేనని పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులతో కలిసి కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ 2005 చట్టానికి విరుద్ధంగా గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచులకు తెలియకుండా, వారి తీర్మానాలు లేకుండా వెండర్ విధానం ద్వారా కూటమి ప్రభుత్వం నాయకులు వారికి నచ్చిన వారికి ఇచ్చి పనులు చేయిస్తున్నారని అన్నారు. ఇది సర్పంచుల హక్కులను కాలరాయడమే కాకుండా చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు సైతం అనుకూలంగా ఉత్తర్వులిచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను జతపరిచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చామన్నారు. కోర్టు ఆదేశాలను తక్షణమే అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ ఏదైతే శాంక్షన్ అయ్యాయో చట్ట ప్రకారం సర్పంచ్ యొక్క తీర్మానంతో ఆ వర్క్లు చేయాల్సిన అవసరం ఉంది. కానీ పంచాయతీలు నీరుగార్చే విధంగా ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ తీర్మానాలు లేకుండా, అసలు గ్రామాలతో సంబంధం లేకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ని పెట్టి ఈరోజు వర్కులు చేయడం జరుగుతుంది. కానీ 2005 ఎన్ఆర్ఈజీఎస్ చట్ట ప్రకారం అవి సర్పంచుల యొక్క తీర్మానంతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వర్క్స్ చేయాలి. 50% ఆఫ్ ద వర్క్స్ లేబర్ కాంపనెంట్ ఇవ్వాలి. కానీ మిషనరీ పెట్టి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వర్కులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా తేల్చింది ఇది చట్ట రీత్యా నేరమని. దీనికి సంబంధించి మన యొక్క మన్యం జిల్లా సర్పంచులు అందరూ కూడా కలిసికట్టుగా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి, కోర్టు యొక్క ఆర్డర్స్ ని పాటించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. విజయనగరం జిల్లా మెరకముడిద మండలం చెల్లపవలస గ్రామ రైతులు అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. న్యూజివీడు స్పీడ్ కంపెనీ నుంచి విన్నర్ NMH 8352 రకం మొక్కజొన్న విత్తనాల వల్ల పూర్తిగా పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలతో మోసపోయామని, నష్టపరిహారం లభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణయ్య అందిస్తారు. విజయనగరం జిల్లా మెరకముడిద మండలం చెల్లాపురం గ్రామ రైతులు తమ సమస్య కోసం జిల్లా కలెక్టరేట్ కు ఈ రోజు వచ్చారు. నూజివీడు సీడ్స్ కంపెనీ నుంచి మొక్కజొన్న విత్తనాలు తీసుకున్నారు. ఆ విత్తనాలు కంకులు వచ్చాయి గాని గింజ కట్టకపోవడంతో పంటంతా నష్టం జరిగింది. దీని మీద ఈ సమస్య మీద వచ్చారు. ఇంతకీ వారి సమస్య ఏంటో పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. మాది మెరకముడిద మండలం చెల్లాపురం గ్రామ రైతులం అండి. మేము నూజివీడు సీడ్స్ తాలూకా విన్నర్ అనే వెరైటీ 8352 అనే రకం తీసుకున్నాం. సీడ్ అయితే బాగానే మొలిసింది, కానీ సేనేపుగా పెరిగింది, కండ్లు వచ్చాయి, లోపల గింజ కట్టలేదండి. దానికి విత్తనాలు ఇచ్చే డీలర్ కి చెప్పాం, కంపెనీ వాళ్ళకి చెప్పాం. వాళ్ళు వచ్చారు, చూశారు, దపాలుగా వచ్చి చూశారు. పంట అయితే నష్టం ఉంది, మీకు నష్టపరిహారం అందజేస్తామని చెప్పి కంపెనీ నుంచి ఇప్పిస్తామని చెప్పి వెళ్ళారు. తర్వాత హైదరాబాద్ నుంచి క్వాలిటీ టీమ్ అని తీసుకొచ్చారు. వాళ్ళు పొలాలన్నీ తిరిగారు, అందరు రైతులది చెక్ చేశారు. పంట అయితే పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పి మీకు నష్టపరిహారం త్వరగా అందజేస్తామని చెప్పి మా రైతుల దగ్గర, పెద్ద మనుషుల దగ్గర ఒప్పందం పడి మేము వాళ్ళు వెళ్ళకంటే ఆప్
ఇచ్చేసాం, మాకు ఎక్కడ క్లియర్ చేయండి అంటే మేము ఇప్పటికిప్పుడు అవ్వదండి, మేము కంపెనీకి వెళ్ళి మెయిల్ పెట్టేసాక చేస్తామని చెప్పి మా పెద్ద మనుషుల దగ్గర, మా మీడియా సోదరుల దగ్గర ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి చెప్తే వాళ్ళేమో వాళ్ళు ఇచ్చిన 10,000 5,000 తీసుకుని ఏదో సైలెంట్ అయిపోండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మొదట స్పందించారు, తర్వాత వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము ఇది మాకు ఇప్పటికే 50-60 వేలు ఎకరాకి పెట్టుబడులు పెట్టేశాం. ఒక్కో రైతు 5-6 ఎకరాల వరకు వ్యవసాయం చేశారు. ఈ విత్తనం వల్ల నష్టపోయాం. ఈ నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్ని, ఈ కంపెనీని గవర్నమెంట్ వారు తగు చర్యలు తీసుకోవాలి, రైతులకి తగిన పారితోషికం ఇప్పించి నష్టాన్ని పూడ్చవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇది ఇక్కడే కాదు, జిల్లాలో ఇతర మండలాల్లో కూడా ఈ సమస్య ఉన్నట్టు రైతు సంఘం నాయకులు చెప్తున్నారు. ఈ జిల్లాలో ఈ పరిస్థితి ఏంటన్నది మన రైతు సంఘం నాయకులు రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం. జిల్లాలో ఈ పరిస్థితి ఎలా ఉంది సార్? ఈరోజు జిల్లాలో మొక్కజొన్న ప్రైవేట్ కంపెనీలు విపరీతమైన ధర పెట్టి రైతుల్ని ఎక్కువ దిగుబాట్లు వస్తాయని చెప్పి ప్రచారం చేసి ఇవి వేయించారు. ఈరోజు జిల్లాలో నూజివీడు సీడ్ వాడు NMH 8352 రకాన్ని ఈ మెరకముడిదా మండలం చెల్లాపురం గ్రామం రైతులకి ఇచ్చారు. అవి అలాగే తెరలా మండలం కూడా డి గదపవలస గ్రామాల్లో కూడా ఇంకా జిల్లాలో అనేకం ఈ విధమైన పరిస్థితి ఉంది. ఇది కంపెనీ దృష్టికి తీసుకెళ్తే కంపెనీ వారు ఏదో మసిపూచి మారేడు కారే పరిస్థితిలో మభ్య పెడుతున్నారు, ఏదో సహాయం చేస్తామని చెప్పి ఈ రోజుకి మళ్ళీ వాళ్ళు కనబడకుండా పోయారు. ఈ రోజు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొస్తాం, వెంటనే ఏదైతే ఆ నూజివీడు సీడ్ కంపెనీని ఇచ్చి ఈ రోజు పెట్టుబడులు వీళ్ళకి 50,000 నుంచి 60,000 అయ్యాయి. అందుకు ఏదైతే ఎకరాకి 50,000 దాకా నష్టపరిహారం వెంటనే తగిన సిబ్బందిని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని సిబ్బందిని పరిశీలింప చేసి తగు పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. లేని ఏళ్ల భవిష్యత్తులో ఈ రైతులందరితో ఆందోళన చేయవలసి వస్తుందని తెలియజేస్తాం. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కంపెనీ చెప్పిన మాటలు నమ్మి ఈ విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు వేసి పంట నష్టపోయామని, దీనికి సంబంధించి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు చెబుతున్నారు. జిల్లా యంత్రాంగం న్యాయం చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ పోలిబాబుతో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చిన అనతికాలంలోనే అనేక హామీలు నెరవేర్చాం. చంద్రబాబు పరిపాలన మెచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఎమ్మెల్యే అదితి గజపతి. మక్కువ మండల ప్రజాశక్తి విలేకరిపై దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం. ఉపాధి పనుల్లో వెండర్ విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ. వార్తలు సమాప్తం. నమస్కారం.